అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. ఇంటింటికి కూటమి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పట్టణంలోని 9, 10, 11 వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమంపై కరపత్రికను ప్రజలకు అందించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గడిచిన 2 ఏళ్లలో పట్టణంతో పాటు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధిని, సంక్షేమం జరిగిందని, అంతేకాకుండా త్వరలోనే మండపేటకు తాగునీటికి గోదావరి జలాలను తరలించే ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, దీంతో భూగర్భ జలాలపై ఆధారపడ్డ మనం తాగునీటికి ఇబ్బంది పడక్కర్లేదని అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి వార్డుని అఖండ మెజార్టీతో కూటమిని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ప్రతి వార్డులో అడుగడుగునా ప్రజలు ఎమ్మెల్యే వేగుళ్లకు హారతులు, దుస్సాలువాలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ పట్టణ అధ్యక్షులు మత్స నాగబాబు, ఏఎంసీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, జనసేన పట్టణ అధ్యక్షులు మామిడాల మనోకృష్ణ, బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ, గడి సత్యవతి, మందపల్లి దొరబాబు, వాకచర్ల గుప్తా, వాకచర్ల వాసంతి, సిరంగు ఈశ్వరరావు, సిరంగు జ్యోతి, వల్లూరి ఇందిరారాణి, సాధనాల చక్రపాణి, పిట్టరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయింది అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి రెండు కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారి యొక్క సారథ్యంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఆనాడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఆఫ్ చేసినటువంటి పోలవరం, అమరావతి ఈ రెండు కూడా మరి ముందు పరుగులు పెట్టిస్తూ పోలవరాన్ని అయితే రేపు రాబోయే మరి మార్చి నాటికే కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విషయాన్ని ఒకసారి అందరికీ నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా 175 నియోజకవర్గాల్లో కూడా మరి చేసినటువంటి 2 సంవత్సరాలు చేసిన ఈ అభివృద్ధి సంక్షేమాల్లో లోటుపాట్లు ఏమన్నా ఉంటే అవి అన్ని కూడా తెలుసుకుని సరిచేయడానికి, అదే విధంగా రాబోయే రోజుల్లో ఇంకా మనం ఏమేం చేయాలి అనే విషయాన్ని కూడా ప్రజల నుంచి తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలతో కలిసి రాష్ట్రం అంతా కూడా పర్యటించమని చెప్పి మమ్మల్ని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున మరి మన మండపేట పట్టణం మరి 9వ వార్డు నుంచి రజుగుపేట నుంచి మొదలుపెట్టి మరి ఈ రోజున 10వ వార్డు మీదుగా మరి 13, 14 వార్డులకి ఈ రోజున పాదయాత్ర చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా మండపేట పట్టణ ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త. ఎప్పటి నుంచో మరి మనం 1959వ సంవత్సరంలో మన మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి ఈవేళ వరకు కూడా మరి మనం భూమిలో వాటర్ అంటే భూగర్భ జలాలని బోరు ద్వారా మనకి పైకి తెచ్చుకుని ఆ నీరుని మనం వాటర్ సప్లై ద్వారా మనందరం తాగుతా ఉన్నాం. కానీ గోదావరి జలాల్ని మరి ఈ రోజున మనం మరి మన మండపేట పట్టణానికి రావడానికి 24,30,00,000తో మనకు శాంక్షన్ చేశారు. 2వ విడతలో ఇంకొక 29 కోట్లు శాంక్షన్ అవుతా ఉంది. ఈ అన్నిటితో కలిసి మరి మన మండపేట పట్టణ వాస్తవ్యులందరూ కూడా మరి ఈ యొక్క గోదావరి జలాలనే మంచినీరుగా అతి తొందరలో తాగబోతున్నారని చెప్పి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా జలజీవన మిషన్ లో మొదటి భాగంగా కపిలేశ్వరం మండలాన్ని సెలెక్ట్ చేసి అక్కడ పనులు మొదలు పెట్టారు. మరి తర్వాత సంవత్సరం అంటే వచ్చే సంవత్సరంలో మండపేట మండలం, రాయవరం మండలం కూడా ఆ జలజీవన మిషన్ లో కంప్లీట్ చేయబోతున్నారని చెప్పి తెలియజేస్తూ ఆ రకంగా మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాలు మండపేట పట్టణంతో సహా 2029కి ముందే అందరూ కూడా ఈ యొక్క గోదావరి జలాలని మంచినీళ్ళకు ఉపయోగించుకునే పథకాలని అమల్లోకి తీసుకురావడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా దీని మీదే మరి వర్కులు చేస్తా ఉన్నారు. మరి దానికి కావాల్సిన నిధులన్నీ కూడా ప్రధానమంత్రి గారు మనకు నిధులు ఇస్తా ఉన్నారు. అందుచేత మన మండపేట నియోజకవర్గంలో ఈ బాధ్యత నేను తీసుకోబోతున్నానని చెప్పి తెలియజేస్తూ మరి మన మండపేట పట్టణానికి సంబంధించి అయితే రోడ్లకు సంబంధించి మరి ఒక 34 కోట్లతో ఒక ప్రపోజల్స్ పంపమని చెప్పి మరి మనం అది మన గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ నారాయణ గారు సెలవిచ్చారు. దాంతో కొన్ని లింక్ రోడ్లు అంటే ఇంతకుముందు ఎప్పటి నుంచో మనకి అడుగుతున్నారు ఏంటంటే టిడ్కో నుంచి నేల్టూరు రోడ్డు కలపమని, అదే విధంగా టిడ్కో నుంచి ఆలమూరు రోడ్డు కలపమని గొడ్డుగాలగొట్టంట. అదే విధంగా మరి మన 27, 28 వార్డులు ఉన్నటువంటి ఆ కాలువగొట్టు నుంచి బైపాస్ రోడ్డుకి ఇవన్నీ కూడా ప్రపోజల్ దాంట్లో పెట్టాం. మరి అది కూడా అతి తొందరలోనే మరి మన శాంక్షన్ వచ్చి టెండర్లు పిలవబోతున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక 24 కోట్లతో డ్రైనేజీ స్కీము ఏదైతే 2014-19లో స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ అని చెప్పి మరి 19 కోట్లతో మెయిన్ డ్రైన్ చేసుకున్నాం. ఆ మెయిన్ డ్రైన్లతో పాటుగా
ఇంకా చిన్న డ్రైన్లు కానీ పెద్ద డ్రైన్లు కానీ ఇంకా ఏమేమైతే మిగిలిన అన్ని కూడా ప్రపోజల్ పంపించాం. ఆల్రెడీ శాంక్షన్ కూడా అయ్యింది. అతి తొందరలోనే అది కూడా టెండర్ పిలిచి కార్యరూపం దాల్చబోతుందని. అంటే ఓ రకంగా మండపేట పట్టణానికి ఈ రాష్ట్రంలోనే లేని విధంగా అన్ని పట్టణాల కన్నా కూడా మెరవడిగా ఇటు మంచినీరు, అటు రోడ్స్, ఇటు డ్రైన్స్, అదే విధంగా పార్కులు ఇవన్నీ కూడా చేపట్టబోతున్నామని. మరి పుష్కరాలకు సంబంధించి ఎప్పుడూ లేదు, ఎన్ని పుష్కరాలు వచ్చినా మొట్టమొదటిసారిగా మనకి పుష్కరాలకు కూడా 3 కోట్ల రూపాయలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు మన మండపేట పట్టణానికి ఇవ్వడం జరిగింది. అంటే మన గోదావరి నది లేకపోయినప్పటికీ ఆ గోదావరి నీరుని మరి మన కాలువల ద్వారా మనకు వస్తుంది కాబట్టి దానికి కూడా 3 కోట్ల రూపాయలని గౌరవ ముఖ్యమంత్రి మనకి ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క మరి సారథ్యంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాల్లో కూడా మన మండపేట నియోజకవర్గాన్ని, మండపేట పట్టణాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మరి మనకి స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ స్థానిక ఎన్నికలు మన మండపేట పట్టణం చూశారు ఒకసారి. మరి మన ముందు 5 సంవత్సరాలు ఏ రకంగా మన శానిటేషన్ జరిగింది, పరిపాలన ఎలా జరిగింది మనం చూసాం. మరి ఈ యొక్క మన కూటమి ప్రభుత్వం రాగానే మండపేట పట్టణంలో శానిటేషన్ లేదా ఇతర పనులు ఏ రకంగా మారినాయో కూడా మీ అందరూ గమనిస్తూ ఉన్నారు. మరి అటువంటి అభివృద్ధి సంక్షేమం కావాలంటే ఖచ్చితంగా మన మండపేట పట్టణం కూడా కూటమి తెలుగుదేశం పోటీ చేయొచ్చు, జనసేన చేయొచ్చు, బీజేపీ చేయొచ్చు. అభ్యర్థులు ఎవరైనప్పటికీ కూడా కూటమి అభ్యర్థుల్ని 36 మంది అభ్యర్థులు కూడా మొత్తం మరి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మండపేట పట్టణ ప్రజలు కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.